హాయ్ హలో తెలంగాణ. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? భయ్యా ఇవాళ మనం మటన్ వండుదామన్నా. ఇవాళ మటన్ వండుకుందాం, చూద్దాం మటన్ ఎలా ఏ విధంగా వండుదాము. ఓకే అన్న. భయ్యా ఇది మటన్ ఓకేనా, మంచిగా ఫ్రెష్ అర్ధ కిలో తీసుకున్నా, కడిగిన, మళ్ళీ మళ్ళీ ఇది పక్కకు చూడండి. ఇది బిర్యానీ ఆకు, లవంగు ఇలాంచి, ప్లస్ ఇక్కడ అల్లం వెల్లుల్లి, ఇక్కడ ఉల్లిగడ్డ, ఇక్కడ మిరపకాయలు, ఇది పాలకూర ఓకేనా అన్న. దీన్ని మళ్ళీ కలిపి అనుకున్నాం. టమాటా కూడా వేయచ్చు, కానీ వేయాల్సిన అవసరం లేదన్న. చాలు, ఇప్పుడు మనం ప్యాన్ గరం అయింది, నూనె వేస్తామన్న. సరిపడా చూసి వేసుకున్న నూనె, ఎందుకంటే నా మటన్లో కొవ్వు కూడా ఉంది, కొవ్వు బాగుంది కాబట్టి నూనె ఎక్కువ అవసరం పడది. రైట్, కొవ్వు బాగుంది కాబట్టి ఇది అంత కొవ్వే కాబట్టి నేను నూనె తక్కువ వేస్తున్నాను. చలో అన్న, నూనె గరం అయింది. ఇప్పుడు మనం ఇది వేసుకుందాం, బిర్యానీ ఆకు, జీలకర్ర, కొంచెం నీళ్ళు ఉండే అలా. ఇప్పుడు మనం ఎల్లిగడ్డ వేసుకున్నాం అన్న. ఉల్లిగడ్డ కూడా వేసుకోవచ్చు ఒకటేసారి, కానీ లేదా ఎల్లిగడ్డ వేసి దీన్ని మంచిగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వెయిట్ చేద్దాం. చాలా తెలంగాణ వేద్దాం ఇక. ఇది కొంచెం మంచిగా అయింది, కలర్ మంచిగా అయింది. అలా ఇప్పుడు ఏది ఉల్లిగడ్డ మిరపకాయలు వేసేద్దాం. మంచిగా కొంచెం సేపు కలిపి పెట్టుకుంటే అది కూడా బ్రౌన్ కావాలి మంచిగా. దాని తర్వాత దీన్ని ఇట్లా క్లోజ్ చేద్దాం, తొందరగా అయిపోతుంది. దీంట్లో కొంచెం ఉప్పు వేసుకుని మర్చిపోకండి, లైట్గా ఉప్పు వేయాలి, ఎందుకంటే తొందరగా ఉల్లిగడ్డ అనేది కలర్ చేంజ్ అవుతుంది. ఫ్రెండ్స్ చూసిండ్రు కదా, ఉల్లిగడ్డ కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు ఇది ఆకు ఉంది కదా, ఈ ఆకుతో మనకు అవసరం లేదు, ఇక దీని పని అయిపోయింది ఓకేనా. దీన్ని తీసుకపోయి పాడేసాడే. ఇప్పుడు మటన్ వేసుకుందాం ఫ్రెండ్స్. మటన్ వేసుకుందాం, మంచిగా కడుక్కున్నాం ఉప్పు వేసి, ఎందుకంటే కౌసాసన రాకుండా. ఇకపోతే ఇది కూడా బ్రౌన్ అయ్యేదాకా మంచిగా ఫ్రై అయ్యేదాకా వెయిట్ చేద్దాం. చలో ఫ్రెండ్స్, ఇప్పుడు చూద్దాం. ఇది ఒక కారం, ఇది మటన్ మసాలా, ఇది ధనియా పౌడర్, ఇది పసుపు, ఇది మిక్స్ మసాలా అంటే గరం మసాలా కూడా అనుకోవచ్చు. ఇప్పుడు చూద్దాం మన మటన్ ఏడాకి వచ్చింది, ఎట్లా అయింది అనేది. రైట్, సూపర్ అయింది బ్రో. ఇప్పుడు కొంచెం మనం ఏం చేద్దాం, పసుపు వేసుకుందాం భయ్యా. నాకు ఎంత అవసరం పడుతుంది అంత పసుపు వేసుకుందాం. ఓకే రైట్. ఇకపోతే ఒక్కొక్కటి ఇది మిక్స్ మసాలా. ఓకే, మిక్స్ మసాలా వేసుకుందాం. కారం మీరు ఎంత తింటారో దాన్ని బట్టి వేసుకోర్రు, ఎక్కువ వేసుకోకర్రి. ఇకపోతే ధనియాల పొడి కూడా తక్కువ, ఎందుకంటే ఇక్కడ సౌదీలో ఎక్కువ డ్రైవర్ పని కుసుండు లేసుడే ఉంటుంది కాబట్టి ధనియా పౌడర్ తక్కువ వేసుకోవాలా, ఎందుకంటే గ్యాస్ ఎక్కువ అవుతుంది దాంతో. ఇకపోతే ఇది మటన్ మసాలా, బస్, ఎక్కువ అవసరం లేదు. ఇక మీకు చెప్పిన ఫస్ట్లో స్టార్టింగ్లో ఉప్పు వేసుకోరు ఉల్లిగడ్డలని, అయితే అప్పుడు కొంచెం వేసాను రెడీగా. ఇప్పుడు నాకు తెలిసిన మటుకు నేను వేస్తాను ఓకేనా. రైట్ బ్రో, ఇది కథ. ఇప్పుడు చూద్దాం, దీని పాలకూర తర్వాత వేస్తాం. దీంట్లో కావాలనుకుంటే టమాటా వేసుకుంటే పాలకూర వేయద్దు. ఒకవేళ కనుక కుడకపొడి వేయాలి అనుకుంటే కూడా టమాటా వేయద్దు. టమాటా కుడకపొడి రెండే వేయచ్చు, కానీ పాలకూర ప్లస్ టమాటా వేయరాదు, ఎందుకంటే దీంతో ఏమంటారు కదా, కిన్నెలలో ఇదైతే ఆ టైం రాళ్ళు. మసాలా మంచిగా కలుస్తుంది, కాకపోతే ఇట్లా మారంటకుండా కొంచెం నీళ్ళు వేసుకుంటాం లైట్గా. చలో ఫ్రెండ్స్, చూద్దాం ఒకసారి మన మటన్ ఎట్లా ఏ లెవెల్కి వచ్చింది. మాషాల్లా పర్లేదు బ్రో, సూపర్ అయింది. అమ్మ దీన్ని చూస్తే మన ఇండియాలో పోయి తెలంగాణలో ఇవ్వకుండా పోయాలి అంజడికి మటన్ అనేది, కానీ ముక్కున్నా కానీ సుక్కుంటే పోవనిపిస్తుంది కదా. అంజడికి సుక్క ఓకే పర్లేదు అన్న. ఓకే సరే, పాలకూర వేసుకుందాం. ఇప్పుడు పాలకూర దాన్ని వేసుకున్నాక మాట్లాడదాం. ఓకే, ఇట్లా వేసి పెట్టుకోర్రి, ఎందుకంటే ఇందులో ఆల్రెడీ నీళ్ళు ఉంటాయి. పాలకూర నీళ్ళు వెళ్తాయి బయటకు, కాబట్టి మనం ఉట్టి పెట్టుకుంటే అది అందులో కలిసిపోతే తర్వాత అది కిందికి వచ్చేస్తుంది, మొత్తం కలిసిపోతుంది అందులో. అయితే కరెక్టే, కానీ మన ఇంటెన్షన్ అట్లా ఉంటుంది కానీ, కాకపోతే ఇక్కడ ముక్క గురించి ఆలోచించాలా పోయి సుక్క గురించి ఆలోచించద్దు. సుక్క గురించి ఆలోచిస్తే సుక్కరించబడుతుంది. సుక్క గురించి ఆలోచిస్తే సుక్కరించబడుతుంది జైల్లో పోయి. ఇది సౌదీ బాపు, జాగ్రత్త ఉండబడతాయి. అవన్నీ అవసరం ఉంటుంది. ఇలా బస్ దేవుడు ఇచ్చిన దానికి ఇది తినుడు పని చేసుకుంటే బాగా గొప్ప, చాలా మంచిగా. ఇదే దేవుడి దేవల్ల. అసలు సౌదీకి వచ్చుడే కారణం ఇది కదా భయ్య, అవన్నీ ఉండొద్దనే మారాదందుకు ఇక్కడికి వచ్చుడు కదా, గట్లా. రైట్, వెయిట్ చేయండి అన్న, లాస్ట్ చూపెడతా.
ఎక్కడ దాకా వచ్చింది, ఎలా వచ్చింది అనేది. చలో ఒక్కసారి చూద్దాం మనం ఇది ఎట్లా ఉంది, ఓకే ఎట్లా వచ్చింది అనేది చూద్దాం ఇప్పుడు. రైట్, మాషాల్లా. ఓకే భయ, అట్లా అప్పుడప్పుడు ఇట్లా మధ్యలో కలుపుకోరు, ఇది మస్తు సూపర్ అవుతుంది. ఎందుకంటే మాడంటకుండా మాడంటే అది 100%, ఎందుకంటే పాలకూరలో నీళ్ళు ఉంటాయి కాబట్టి పర్లేదు. మాషాల్లా మంచిగా వస్తుంది, జబర్దస్త్ వస్తుంది. ఫ్లేవర్ కూడా, స్మెల్ కూడా సూపర్ వస్తుంది భయ్య. అయితే ఇది కథ ఇట్లా చేసుకోవాలా భయ్య. సౌదీ జీవితం అంటే ఇట్లుంటుంది బాబు. ఆడ ఉంటే ఏమైందే, పిల్లం మీద ఏడుచుడే, తల్లి మీద ఏడుచుడే, చెల్లి మీద ఏడుచుడే. అవ్వ ఏమో పోనీ అండినందుకు మా టైంకి వండుదామా, దాని కృతజ్ఞత చెల్తామా? అవ్వ ఉప్పు ఎత్తే కారం తగ్గేసినావు, కారం ఎత్తే ఉప్పు తగ్గేసినావు. ఎట్లా సౌదీకి ఇండియాకి తేడా ఉంటుంది భయ్య. విన్నావా? అప్పుడప్పుడు అది అనేటప్పుడు బట్టలు ఉతుకునేటప్పుడు ఇటు చెల్లె, అటు అమ్మ, ఇటు అక్క, ఇటు భార్య, ప్రతి ఒక్కరు గుర్తుకొస్తారు భయ్య. ఎందుకంటే ఈ దేశం నేర్పిస్తుంది అది కాబట్టి. దేశం వచ్చుడు కారణం అది దేశం ఎవడైనా వస్తాడు, కానీ వాళ్ళ విలువలు వాళ్ళు మనకు చేసి పెట్టిన ఏమంటారు మన భాషలో, ఏమంటారు భయ్య, సారీ యాదస్తలేదు, సాకిరి. వాళ్ళు మన కోసం ఎంత సాటిస్ఫై చేస్తారన్న పాపం. వాళ్ళు మన కోసం మనం మస్తు చేస్తారు భయ్య. వాళ్ళని చూస్తే మనకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, నీ అమ్మ అందరిని మిస్ అయినా, నా కోసం ఎంత చేసిన వాళ్ళని మిస్ అవుతున్నానా అనిపిస్తుంది. కానీ అప్పుడప్పుడు కానీ తప్పదు భయ్య. పైసా అసుంటి రోగము దేన్నైనా మార్చేస్తుంది, దేన్నైనా దూరం చేస్తుంది భయ్య. పైసని కాపాడుకోవాలి భయ్య. పైసా లేకపోతే విలువలేదు మనిషికి. ఇక అన్న దాదాపు రెడీ అయినట్టే, మనది రెడీ అయిపోయింది. మాషాల్లా మంచిగా అయింది, మంచిగా సబ్బరైంది. ఇక ఇది ఎప్పుడైనా మళ్ళీ రేపటిదాకా టెన్షన్ లేదు. ఇకపోతే ఇంకోటి చూపెడతాం మీకు. ఇది రైస్, ఇది నిన్న వండుకున్న రైస్, నిన్న పొద్దున్న పెట్టిన. ఇది మన బాస్మతే. దీన్ని నిన్న పొద్దున పెట్టిన, ఇప్పుడు పొద్దున్న తింటున్నా. మళ్ళీ సాయంత్రం దాకా తినాలి దీన్ని మిగులుతే. ఓకే మిగులుతుంది, దేవుడితో మస్తు మిగులుతుంది, అట్లేం లేదు. కానీ అది మనని బట్టి ఉంటుంది, ఎవరు ఎంత తింటుంది అనేది. నాకైతే సాయంత్రం దాకా సరిపోద్ది అన్న. రైట్ తెలంగాణ, బాయ్ ఫ్రెండ్స్.